బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు, డీఎస్పీ తిరుపతన్నలను పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు 5 రోజులకు అనుమతించిన నేపథ్యంలో వారిని విచారించనున్నారు. అయితే ప్రణీత్ రావు మరోసారి కస్టడీకి పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఉస్మానియా వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్కి పోలీసులు తీసుకురానున్నారు. 5 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో వీరిద్దరిని దర్యాప్తు విచారించనున్నారు. ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్నకు సంబంధించిన ఆధారాలను సేకరించి దర్యాప్తు బృందం భుజంగరావు, తిరుపతన్న స్టేట్మెంట్తో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు, డీఎస్పీ తిరుపతన్నలను పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు 5 రోజులకు అనుమతించిన నేపథ్యంలో వారిని విచారించనున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా మారిన మొత్తంగా అసలు ఈ కేసులో మొత్తంగా ఉంది 12 మంది పోలీస్ ఆఫీసర్లు. దీంట్లో ఇప్పటికే ప్రణీత్ రావు విచారణ చేశారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం భుజంగరావు, తిరుపతిని కూడా చెంచల్గూడ జైలు అరెస్ట్ చేశారు. చెంచల్గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దాదాపుగా 5 రోజుల విచారణ గురించి వాళ్ళు మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. బంజారాస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. సో దీంట్లో మొత్తంగా ఇప్పుడు మరొకిద్దరు విచారిస్తే ఖచ్చితంగా ఇంకా చాలా మంది విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రణీత్ రావును అదుపు తీసుకుని పోలీస్ కస్టడీ విచారించినప్పుడు చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. దాంట్లో 12 మంది కీలకంగా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. దీంట్లో 3 పరారీలు ఉన్నారు. ప్రస్తుతం 3 అయితే అరెస్ట్ చేశారు. దాంట్లో ఒకళ్ళు ప్రణీత్ రావును విచారించిన తర్వాత ప్రస్తుతం అయితే మాత్రం దీంట్లో వీళ్ళిద్దరిని కనుక విచారిస్తే చాలా కీలకమైన విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అలాగే వీళ్ళను కస్టడీలో తీసుకుని ఉస్మానియాలో వైద్య పరీక్ష అనంతరం కొద్దిసేపట్లో బంజారాహిల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 5 రోజుల విచారణలో న్యాయవాది సమక్షంలో కూడా వాళ్ళిద్దరిని విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్నకు సంబంధించిన వ్యవహారంలో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, అంటే వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడెక్కడెక్కడ ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, తర్వాత ఎక్కడ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎవరు ఆదేశాలు పాటించారు అన్న సీక్వెన్స్ లో భాగంగా పూర్తి సమాచారం సేకరించిన సమాచారం ఆధారంగా ఈరోజు విచారించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం గమనిస్తే విజయ్, భుజంగరావు, తిరుపతిలకు సంబంధించిన స్టేట్మెంట్ దీంట్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అంటే దీంట్లో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉందని స్పష్టంగా అర్థమైంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఎప్పటికీ సేకరించారు. సో ఆ ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు చాలా మలుపులు తిరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసు అందరంగా భావిస్తా ఉంది. వీళ్ళ దగ్గర నుంచి కనుక సమాచారం, ఇచ్చే సమాచారం తోటి అంటే కీలకంగా బ్యాక్గ్రౌండ్ లో అసలు ఈ ట్యాపింగ్ కి సహకరించి ట్యాపింగ్ కి చేయమని చెప్పేసి ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో వాళ్ళ గురించి కూడా వీళ్ళకి చాలా కీలక సమాచారం తెలుస్తా ఉంది. మరి ఈ రోజు వీళ్ళ స్టేట్మెంట్ లో వచ్చే ప్రతి అంశం కూడా సంచలనంగా మరి అవకాశం కనిపిస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.